అప్పులు. ఈ అంశం చుట్టూ ఏపీ రాజకీయం రగులుతోంది. అప్పుల మీద కూటమి ప్రభుత్వం మీద వైసీపీ ఎదురు దాడికి దిగింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ మనం చూస్తున్నాం. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రజలను నమ్మించి కూటమి పార్టీలు మోసం చేశాయన్నారు. సూపర్ 6 పేరుతో అన్ని వర్గాల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి 7 నెలల్లోనే 1,12,000 కోట్లు అప్పు చేసింది అంటున్నారు. మేము 5 సంవత్సరాల్లో 3.5 లక్షల కోట్లు అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, రాష్ట్రం జింబాబ్వే అయిపోయింది, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు కేవలం 7 నెలల కాలంలో 1,12,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే మరి ఇప్పుడు రాష్ట్రం ఏమైపోతుంది? దీనికి జవాబుదారీతనం ఎవరు? ప్రజలకు సమాధానం ఎవరు చెప్తారు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవే వెల్ఫేర్ స్కీమ్స్ పంచుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా సొంత డబ్బులు పంచుతున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు జేబులో డబ్బులు పంచుతున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారాలను తీసి పంచుతున్నాడా? జనం డబ్బే కదా జనంకి ఇస్తున్నాడు అని చెప్పి మాట్లాడారు కదా. మరి ఇప్పుడు కూడా మేము ప్రజలకు ఇమ్మంటుంది ఆ జనం డబ్బే ఇమ్మంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ డబ్బులు కాదు.